హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రత్నం సార్ని. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. అన్ని విషయాలు చాలా క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేటట్లుగా నేను వివరణాత్మకంగా వివరిస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా కొత్తగా ఈరోజే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే చక్కగా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. మరొక చిన్న విషయం ఏంటంటే మిత్రులారా, చాలామంది నాకు వాట్సాప్ మెసేజ్ పెడుతున్నారు. నేను ఇప్పటికే గ్రూప్లో నుండి షెడ్యూల్ ఇచ్చాను. నేను టార్గెట్ ప్రకారం షెడ్యూల్ అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎస్జిటి వాళ్ళకి, వాళ్ళు టెట్టో ప్లస్ డిఎస్సి, నేను డిఎస్సికి ప్రాక్టీస్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాను. టెట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని అయితే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, హిందీ వాళ్ళకి హిందీ, తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, మీరు సిన్సియర్ అభ్యర్థులైతే ఖచ్చితంగా డిఎస్సిని సాధించాలి అనుకుంటే నేను ఇన్ఫర్మేషనే కాదు, ప్రాక్టీసేనండి. సో ఈ విషయాన్ని కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అంటే నాకు పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాట్సాప్కి మెసేజ్ పెడుతున్నటువంటి వాళ్ళు, మీరు ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుంటేనే గ్రూపులో మీరు యాడ్ అవుతారు. బయట కోచింగ్ సెంటర్స్లో ₹1000 ఖర్చు పెట్టారు. మీరే ఆలోచన చేసుకోండి, తప్పేం కాదు కదా. బయట ఎన్ని బుక్స్ కొన్నా మీకు ఇంతలాగా గైడ్ చేసి ఉదయాన్నే చక్కగా మోటివేషన్ చేసుకుంటూ, ప్రాక్టీస్ పెడుతూ, కీ పాయింట్స్ పెడుతూ, ప్రతిరోజు కూడా నోట్స్ ఇస్తూ ఉండేది ఎవ్వరూ ఉండరు. ఇది అవకాశం ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి. ఓకే. మరి డిఎస్సిలో ఖాళీలు ఏంటి సార్ అంటే, ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, డిఎస్సిలో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము వేటి బేస్ చేసుకుని ఇస్తున్నారన్నది కూడా అది ప్రభుత్వానికే తెలుసు. సో డిఎస్సి అభ్యర్థులకు తెలుసో లేదో నాకు తెలీదు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడున్న ప్రజెంట్ అయితే ఈ ఖాళీలన్నీ ఎప్పుడు వస్తాయంటే, సర్దుబాటు అనేది ఒకటి ఉంది కదా మనకి ప్రజెంట్. ఈ సర్దుబాటు ప్రక్రియ అవ్వాలి. మొదటిసారిగా సర్దుబాటు చేశారు. మొదటిసారి సర్దుబాటు చేసినప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే, ఇక్కడ సర్ప్లస్లు అనేది మనకి విద్యాశాఖే ఇచ్చింది. ఈ విషయం చాలామందికి కూడా తెలుసు. మరి ప్రస్తుతము జీవో నంబర్ 117 రద్దు, దానికి ప్రత్యామ్నాయంగా మరొక జీవోను కూడా తీసుకురావాలని నిన్న జరిగినటువంటి సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు చాలా స్పష్టంగా చెప్పారు. మరి ప్రస్తుత ఖాళీలు ఎప్పుడు ఇస్తారు సార్ అంటే, ఇది కూడా కొత్తగా వచ్చినటువంటి విద్య అంటే టీచర్ల బదిలీల చట్టం ఒకటి వచ్చింది. ఈ బదిలీల చట్టం అనేది మనకి పూర్తయితే ఇది కూడా చాలా స్పష్టంగా అయితే కనుక చెప్పారు. అంటే టీచర్లు బదిలీలు అవ్వాలి, కానీ కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. అంటే మనకి భవిష్యత్తులో నాకు తెలిసి ఇప్పుడు మీకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఎన్ని ఖాళీలు చెప్పేసినా కానీ, ఎందుకనంటే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికే. మీకు అర్థమైందా. స్కూల్స్ పెద్ద పెద్ద కాలేజీలు, పెద్ద పెద్ద స్కూల్స్ అని కాదు, ఇక్కడ పిల్లలను బట్టి ఉపాధ్యాయుల యొక్క సర్దుబాటు అనేది ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ సర్దుబాటు చేయాలి. మీకు జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయి పరిశీలనలో డిఎస్సి అంటే డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, సో డిఈఓ మరి కలెక్టర్స్ వారి యొక్క అధ్యక్షతన గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. ఏంటంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు వాళ్ళని బేస్ చేసుకుని ఉపాధ్యాయుల పోస్టులు అంటే సర్దుబాటు అయిన తర్వాత మరి ఖాళీల వివరాలు అనేది వస్తాయి. ఈ సర్దుబాటు అవ్వాలి అంటే, పూర్తి స్థాయిగా మీ ఖాళీలు రావాలంటే నాకు తెలిసినంత వరకు జూన్ మొదటి 2 వారాల్లో అయితే కనుక ఈ సర్దుబాటు అయిన తర్వాత వస్తాయి. ఈలోపు మళ్ళీ డ్రాప్ అవుట్లు కనుక పెరిగిపోయినాయి అనుకోండి, మళ్ళీ సర్దుబాటు చేస్తారు. ఆ సర్దుబాటు ఎప్పుడు చేస్తారు? సో డ్రాప్ అవుట్లు కనుక పెరిగితే జూన్ మొదటి 2 వారాల్లో పిల్లలు బడికి చేర్పించడం జరుగుతుంది కదా. పిల్లల్ని బడికి చేర్పించిన తర్వాత జూన్, జూలై నాటికి అసలు ఎంతమంది పిల్లలు వస్తున్నారు, ఎంతమంది ఏంటి, ఇవన్నీ ఫైనల్ చేసుకుంటే అప్పుడు మనకి ఒకవేళ ఆ పిల్లలు కనుక అనుకున్న స్థాయి ప్రకారం పిల్లలు కనుక లేరనుకో, మళ్ళీ మీకు ఇప్పుడు కొత్తగా మోడల్ స్కూల్స్ 77,500 అన్నారు. వాస్తవంగా 13,000 అన్నది కాస్త 7,500 అయింది. ఇప్పుడు 7,500లో కూడా మోడల్ స్కూల్స్లో పిల్లలు తగ్గిపోయారనుకోండి, డ్రాప్ అవుట్లు పెరిగిపోయి తగ్గిపోతే మళ్ళీ ఏం చేస్తారో, మళ్ళా సర్దుబాటు అనేది చేస్తారు. మీరే ఆలోచన చేసుకోండి, వాస్తవమా కాదా. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళందరూ కూడా బడిలోనికి ఇప్పుడు చేర్పించే కార్యక్రమం కనుక
ఖచ్చితంగా పిల్లలు పెరిగితే ఉపాధ్యాయ పోస్టులు పెరుగుతాయి. సో పిల్లలు గనక డ్రాపౌట్లు పెరిగితే కనుక ఉన్న పోస్టులు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ ఖాళీల వివరాలన్నీ రావాలంటే ఉపాధ్యాయుల బదిలీలనేవి పూర్తిగా అవ్వాలి. ఇప్పుడేదో ప్రభుత్వం అయితే 16,347 అంటుంది. ఆ విషయాన్ని కూడా మీరు చెక్ చేసుకోండి మిత్రులారా. ఓకేనండి.